దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థనా కార్యక్రమం ద్వారా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన దినమంతా కూడా దేవుడు మన క్షేమాన్ని ఇచ్చారు. ప్రయాణాల్లో కానీ, పనిపాట్లో కానీ ప్రతి విషయంలో కూడా ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచారు. మరి ఉదయము మీ మంచాల మీద నుండి లేచి ప్రభు యొక్క నామాన్ని బట్టి మోకరించి ప్రార్థన చేసుకుందామా? దేవుని మాట విందామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయమాకండి, త్వరపడి లేవండి, మొట్టమొదటిగా దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడి కార్యం చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 118 అధ్యాయము 6వ వచనం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమీ చేయగలరు? చూసారా, ఈ మాట చాలా ధైర్యంగా మన హృదయాలను తాకుతూ ఉంది. ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు, విశ్వాసులైనటువంటి మన నోట ఈ మాట రావాలి. పిరికి మాటలు రాకూడదు, బలహీనమైన మాటలు రాకూడదు. ఎంతమంది మన మీదకి దండెత్తినా, ఎన్ని రాజ్యాలు మన మీదకి తిరుగుబాటు చేసినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా లేఖనాలు ఒకటే చెప్తున్నాయి. భక్తులు దేవుని కొరకు నిలబడిన వారు ఒకటే చెప్తున్నారు. ఈయన అదే చెప్తున్నాడు, యెహోవా నా పక్షమున, సరే, నా పక్షముననున్నాడు. నా పక్షాన మనుషులు కాదండి, దేవుడే నా పక్షాన ఉన్నాడండి అంటున్నాడు. నీవైనా, నీ పిల్లలైనా ఏ పరిస్థితులు ఉన్నా ఈ మాట చెప్పాలి. చెప్పగలిగే స్థాయి, చెప్పగలిగే విశ్వాసం కావాలి. యెహోవా నా పక్షాన ఉన్నాడు, యెహోవా నా పక్షాన ఉన్నాడని చెప్పగలగాలి. ఎప్పుడైనా ఏమైనా జరిగినప్పుడు, ఏమంటే మీ తరపున ఎవరైనా ఉన్నారా అని అంటారు, మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని అంటారు. కానీ ఇక్కడ అన్నాడు, నా తరపున, నా పక్షాన యెహోవాయే ఉన్నాడు, ఎవరూ లేరు. నీవు నేను కూడా మాట చెప్పగలను. తర్వాత అంటాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఆయన నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. అవును, నేనున్న స్థితిలో, నేనున్న జీవితంలో భయము కలిగించే పరిస్థితులే, కానీ ఆయన నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. తర్వాత, నరులు నాకేమీ చేయగలరు? ఈ నరులు నాకేం చేస్తారు? నాకేం చేయగలరు? పని చేసిన వాళ్ళు ఎంత చేయగలుగుతారు? నాకు తృప్తి లేదు, తృప్తి రాదు. దేవుడే నా పక్షాన ఉన్నాడు కనుక నేను భయపడను. ఈ మాట ఆలోచించుకొని నీ పక్షాన దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండు. నరులు నీకేమి చేయగలరు? వాళ్ళు ఏమి చేయలేరు. దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, యెహోవా నా పక్షమున ఉన్నాడని చక్కటి వాక్యాన్ని తెలియజేస్తాం. మీరు మా పక్షం లేకపోతే మేమేమీ చేయలేం. ఈ నరులు మాకేమీ చేయలేరు ప్రభు, కనుక దయతో క్షమించి ప్రతిదినము మీరున్నారని ధైర్యం, కృప మాకు దయచేయమని. ఆటంకాలు, అవరోధాలు తొలగించి ఉదయం నుంచి రాత్రి వేళ ప్రయాణాలు, పరిస్థితులు, ఆరాధనలన్నీ మీ చేతులుగా అప్పగిస్తాం. మీరు మాత్రం మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి పొందిన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.